साबिक मेयर कड़पा सुरेश बाबू ने कल एक अजलास में सदर जिला तेलुगुदेशम पार्टी श्रीनिवास रेड्डी पर शदीद तनकीद करते हुए कहा कि गुज़िश्ता एक साल से उन्होंने कड़पा में एक सड़क भी तामीर नहीं की। सुरेश बाबू ने हुक्मरान तेलुगुदेशम पार्टी पर बदनवानी का इल्ज़ाम आयद किया। उन्होंने कहा कि बुग्गावंका को खूबसूरत बनाने का दावा किया जा रहा है, मगर इसमें भी कई करोड़ रुपए का घोटाला शामिल है। నిన్న సంఘటన నిన్న ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ పాలిటీ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు, దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండల జిల్లా అధ్యక్షునిగా పాలిటీ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళలోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట. నేను 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ములు లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళు నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా అంట. నువ్వు ఒక మనిషిగా జిల్లాలో కార్యకర్తలు మీతో పాటి జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి, శాసనసభ్యుల గురించి ఏలనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే ఏలినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2005 నుంచి 2009 వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు. నేను 2014లో మేయర్గా ఎన్నికైనా, అప్పుడు ప్రభుత్వం మీది. 2021లో నేను మేయర్గా మళ్ళీ ఎన్నికైనా. 3.5 సంవత్సరం మా అధికారంలో ఉన్నాం, 1.5 సంవత్సరం మీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు ఆడలేక మద్దతు తెరువు వేస్తావు. మేము అవినీతి పరులమంట, కడపను బస్సు పట్టించినామంట, 20 ఏళ్లుగా కడపను దోచేసామంట. మాట్లాడడానికి సిగ్గుండాలా? 2014, 2019లో మీ కార్యకర్తలు అంటారు ఎంత దోచుకున్నారని, వాళ్ళే మాట్లాడతారు. నీకు సిగ్గుండాలా? ముందు అతిథి వ్యక్తిని నిందలేసేటప్పుడు మనం సరిగా ఉన్నామా లేదని చూసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తున్నారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే మహిళా మనులు గౌరవించేది సంస్కృతి నీకు లేదు. మహిళా మనులు కూడా అందరూ కూడా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచన. నీరు చెట్టు కింద బుగ్గొంక వర్క్ లో 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్ లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది. కడపలో 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే. ముఖ్యంగా సుందరీకరణ చేశారంట, అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్ లో పెట్టేసి అన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత వచ్చారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈ రోజు మళ్ళా బుగ్గంగ పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎంత దోచుకున్నావు? మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు.